ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు నేను మీతో లెంట్ యొక్క సంప్రదాయం గురించి కాకుండా, సువార్త యొక్క మంట గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. బైబిల్లో మత్తయి సువార్త 4:1-2లో ఇలా వ్రాయబడి ఉంది. అప్పుడు యేసు ఆత్మచే అరణ్యమునకు నడిపింపబడి, అపవాదిచేత శోధింపబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన తరువాత ఆయన ఆకలిగొనెను. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయానికి గమనించాలి. యేసుక్రీస్తు తనంతట తానే పరీక్షలో పడలేదు, కాని పరిశుద్ధాత్మచే అరణ్యమునకు నడిపించబడ్డాడు. అంటే ఏమిటి? అది ఒక ఆత్మీయ పరీక్ష, ఒక ఆత్మపరిశీలన సమయం. లెంట్ యొక్క నిజమైన అర్థం స్వయాన్ని నిరాకరించడం, సెల్ఫ్ డినాయల్. ఆత్మీయ క్రమశిక్షణ, స్పిరిచువల్ డిసిప్లిన్. దేవునిపై ఆధారపడటం, డిపెండెన్స్ ఆన్ గాడ్. కాని ఈ రోజుల్లో మనం చూస్తున్నది ఏమిటి? లెంట్ ఒక సంప్రదాయంగా మారిపోయింది. చాలా మంది ఉపవాసం చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, కాని హృదయ పరిశీలన మాత్రం మరిచిపోయారు. బైబిల్ మనకు ఇలా చెబుతుంది. 2 కొరింథీయులకు 13:5 మీరు విశ్వాసములో ఉన్నారా లేదా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. లెంట్ అంటే కేవలం ఆహారం మానడం కాదు. లెంట్ అంటే పాపాన్ని జయించడం, మన హృదయాన్ని దేవుని ముందు పరిశీలించడం. బైబిల్లో యోబు గురించి మనకు తెలుసు. యోబు నీతిమంతుడు, అందుకే సాతాను దేవునితో చెప్పాడు. యోబు 1:8 నా సేవకుడైన యోబును చూచితివా? భూమిమీద అతని వంటి నీతిమంతుడు లేడు. అప్పుడు దేవుడు సాతానుకు అనుమతి ఇచ్చాడు, యోబును శోధించడానికి. అంటే ఏమిటి? దేవుని దగ్గర ఉన్నవారికి పరీక్షలు వస్తాయి. ప్రియమైన వారలారా, మన హృదయంలో నిజంగా సువార్త మంట ఉంటే, సాతాను మనలను కూడా పరీక్షించడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ పరీక్షలో నిలబడటానికి మనకు అవసరమయ్యేవి ఉపవాసం, ప్రార్థన, దేవుని వాక్యంపై నిలబడటం. యేసు కూడా శోధనలో ఉన్నప్పుడు ఇలా చెప్పాడు. మత్తయి 4:4 మనుష్యుడు రొట్టెవలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వెలువడే ప్రతి మాట వలన బ్రతుకును. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈ రోజు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ హృదయంలో ఏ మంట ఉంది? సంప్రదాయం యొక్క మంట, లేక సువార్త యొక్క మంట? ఈ చివరి దినాలలో దేవుడు మనలను పిలుస్తున్నాడు. కేవలం లెంట్ ఆచరించడానికి కాదు, కానీ సువార్తను ప్రపంచానికి ప్రకటించడానికి. యేసు చివరిగా మనకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? మత్తయి 28:19 కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మన పని, మన ఆత్మను కాపాడుకోవడం, ఇతరుల ఆత్మలను దేవుని దగ్గరకు తీసుకురావడం, దేవుని ప్రేమను ప్రపంచానికి తెలియజేయడం. బైబిల్ ఇలా చెబుతుంది. రోమీయులకు 12